హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 18 నెలల డీఏ, డీఆర్ అరియర్స్‌పై ప్రభుత్వం నిర్ణయం వచ్చేసింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. గత 18 నెలలుగా ఎదురు చూస్తున్న డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అండి. ప్రభుత్వం తన ఉద్యోగులకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిలిపివేసిన 18 నెలల వేతన భత్యం డీఏ మరియు డీఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభ మరియు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం వెల్లడించింది. ఎందుకు నిలిపివేశారు అంటే సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆనంద్ భదౌరియా లోక్సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక ఆహ్, సహాయక మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ 18 నెలల వేతన భత్యాన్ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గడమేనని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటం, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయించడం వంటి కారణాల వల్ల వేతన భత్యాన్ని నిలిపివేయవలసి వచ్చిందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఆ మొత్తాన్ని చెల్లించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. సో, మొత్తానికి 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ప్రస్తుతానికి నిరాకరించిందని తెలుస్తోంది.